ఫ్రెండ్స్, ఇప్పుడైతే డే 3 అనమాట. మనం ఆల్మోస్ట్ ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫుల్ వర్షం పడుతుంది, అందుకనే ఆటో బుక్ చేసాము. ఈ రోజు అయితే వర్షం పడుతుంది. ఆటోలో వెళ్తున్నాను. మన ర్యాపిడో బుక్ చేసుకున్నా. ఓలాలో చూసుకుంటే ఓలాలో ఆల్మోస్ట్ 100 పైన ఉంది. ర్యాపిడో తక్కువ వచ్చింది. ఏసీ రమణ హౌస్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ముచ్చట ఏంటంటే డే 3లో మనం వీడియో ఎక్కువ చేయలేదు. మార్నింగ్ అందరికి ఈ రోజు కూడా వర్షం పడుతుంది. మళ్ళీ ఆటో బుక్ చేశాను. ఏంటి ఈ ఆటోలో? నేను ఓలాలో బుక్ చేస్తే 87, 89 తీసుకున్నారు. ఈరోజు డైరెక్ట్ 100 అంటే బుక్ చేయలేదన్నమాట. తిరిగి వెళ్ళాలి అనేసి అన్నారన్నమాట. ఫుల్ రైన్. గైస్ ఎంత వరస్ట్ అంటే ఆఫీస్కి స్టార్ట్ అవుతాం కదా, అప్పుడే వర్షం పడిపోతుంది. ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే వర్షం తగ్గిపోతుంది. దీనివల్ల ఆటో బుక్ చేసుకుని 100 రూపాయలు బొక్క పెట్టాల్సి వస్తుంది. జస్ట్ 1/2 కిలోమీటర్ ఇలా నడుచుకుంటూ వస్తే మొత్తం తిరిగితే ఆడ ఆటో వాడికి 1 కిలోమీటర్ ఉంటది. సో దానికి వర్షం సార్, దూరం సార్, 100 రూపాయలు సార్. ఈ తమిళ అర్థం కాదు. ఏంది చూడు, వర్షం లేదు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు వర్షం. ఏంది ఇది? నాకు నచ్చలేదు. తమిళనాడు నా మీద పగపెట్టింది. నేను వచ్చిన నుంచి వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. పైసలు బొక్క అవుతుంది నాకు. సచినోడి పిల్లకి వచ్చిందో కట్నం అన్నట్టు ఈ ఆటో వాళ్ళకి. ఓకే, బాయ్ బాయ్ గైస్. ఒక దోశ ఒకటే, ఒక దోశ. ప్లెయిన్ దోశ అదే, ఇంకేమైనా వెజిటేబుల్స్. అది మష్రూమ్ దోశ, పన్నీర్ దోశ. పన్నీర్ దోశ. मोबाइल चलाएगा ये सब बोला है ना, उन्होंने बोला గాయస్, నేను మళ్ళీ చిన్న అయిపోతే ఇది కొనుక్కుంటాను ఫ్రెండ్స్. ఇది కొనుక్కొని దీన్ని తిరుగుతాను ఇలాగా కూర్చొని. నేను మళ్ళీ చిన్న అయిపోతే ఇది కొనుక్కుంటాను నేనైతే. ఒకప్పుడు అంటే చిన్నప్పుడు పైసలు లేవు కదా, జాబ్ చేయలేదు, అదే జాబ్ చేయలేదు, ఏం చేయలేదు. సో ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి ఇది నేను కొనుక్కుంటాను. మళ్ళీ చిన్న అయిపోతే ఒక 2 సంవత్సరాలు కాదు, 6 months బేబీ లేదంటే 1 year బేబీ అయిపోయినట్లయితే ఎంజాయ్ చేస్తాను.